హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్స్ తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్ వారికి సంబంధించిన కొన్ని ర్యాండమ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఫ్యాక్ట్స్ లైక్ జిన్ న్యూ ఫ్రెండ్షిప్ టాటూ, జేకే అండ్ చార్లీ పుత్ లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్, ట్రెండింగ్ కంగ్రాచులేషన్స్ జిమ్ ఇన్ ట్విట్టర్ ట్యాగ్, RM ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ అండ్ ఫైనల్లీ జంకోక్ ఇన్ 17 గ్రూప్ కాన్సెప్ట్. మీకు ఫర్దర్గా ఎటువంటి వీడియోస్ కావాలో అంటే ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని #AskBTS ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలోని ఎవ్రీ సింగిల్ మెంబర్ కామెంట్ను కూడా నేను చదువుతాను. సో మీ డౌట్స్ రిలేటెడ్ వీడియోస్ను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బీటీఎస్లో అందరికంటే పెద్దవాడైన జిన్ ఫైనల్లీ తన ఫ్రెండ్షిప్ టాటూను రివీల్ చేశాడు. టోటల్ 7 మెంబర్స్లో ఇంతకు ముందు 2 మెంబర్స్ తప్ప మిగతా వారందరూ వారి ఫ్రెండ్షిప్ టాటూను రివీల్ చేశారు. ఇప్పుడు జిన్ కూడా తన ఫ్రెండ్షిప్ టాటూను రివీల్ చేయడంతో బీటీఎస్లోని టోటల్ 6 మెంబర్స్ టాటూస్ను మనం చూడగలిగాం. ఈ ఫ్రెండ్షిప్ టాటూ కాన్సెప్ట్ను స్టార్ట్ చేసింది మన బేబీ టైగర్ వి అని మనకు తెలుసు. దీన్ని బేస్ చేసుకుని లీడర్ RM తన ఫస్ట్ ఫ్రెండ్షిప్ టాటూను రివీల్ చేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఫ్రెండ్షిప్ టాటూను రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు జిన్ తన ఫ్రెండ్షిప్ టాటూను రివీల్ చేశాడు. బీటీఎస్లో ఫైనల్గా ఎవరు ఫ్రెండ్షిప్ టాటూను రివీల్ చేయబోతున్నారు మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దానికి ఇంకొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు జిన్ ఫ్రెండ్షిప్ టాటూ గురించి మాట్లాడుకుందాం. మిగతా మెంబర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఫ్రెండ్షిప్ టాటూను వేపించుకున్నారు. అలాగే మన జిన్ కూడా టోర్సో పార్ట్ దగ్గర ఫ్రెండ్షిప్ టాటూను వేపించుకున్నాడు. జిన్ ఫ్రెండ్షిప్ టాటూ గురించి ఆల్రెడీ జేకే మనకు కొన్ని హింట్స్ ఇచ్చాడు. జిన్ తన టాటూను టోర్సో పార్ట్ వద్ద వేపించుకున్నాడని చెప్పాడు. టోర్సో అంటే మన హ్యూమన్ బాడీలోని అప్పర్ పార్ట్ను టోర్సో అని అంటారు. మిగతా మెంబర్స్ వారి ఫ్రెండ్షిప్ టాటూను డిఫరెంట్ స్టైల్స్లో రివీల్ చేశారు అండ్ వాటి ప్లేస్మెంట్ కూడా మనకి ఇప్పుడు తెలిసింది. బట్ జిన్ ఫ్రెండ్షిప్ టాటూని రివీల్ చేసిన విధానం మాత్రం కొంచెం యూనిక్గా ఉంది. జూన్ 26వ తేదీన జిన్ తన ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్ టాటూను పోస్ట్ చేశాడు. కింద క్యాప్షన్స్లో ఐ ఆల్సో గాట్ ఏ ఫ్రెండ్షిప్ టాటూ అని రాశాడు. బట్ ఈ ఫొటోస్ను చూసిన తర్వాత వీటిలో ఫ్రెండ్షిప్ టాటూ ఎక్కడుందో ఆర్మీస్కి అర్థం కాలేదు. నాకు తెలిసి మీరు కూడా జిన్ పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ను చూసే ఉంటారు. ఆ ఫొటోస్లో జిన్ ఏదో బీచ్ దగ్గర ఉన్నట్టు అండ్ తన డేని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. సో ఈ ఫొటోస్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆర్మీస్ కూడా అలాగే అనుకున్నారు. ఆ తర్వాత ఫొటోస్ను బాగా జూమ్ చేసిన తర్వాత జిన్ ఫ్రెండ్షిప్ టాటూ కనిపించింది. ఏదేమైతేనేం ఫైనల్లీ మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ ఫ్రెండ్షిప్ టాటూ అండ్ దాని ప్లేస్మెంట్ గురించి మనకు తెలిసింది. చివరిగా షూగా తన ఫ్రెండ్షిప్ టాటూని ఎప్పుడు రివీల్ చేస్తాడో వెయిట్ చేసి చూడాలి. రీసెంట్గా రిలీజ్ అయిన లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ చాలా బాగుంది. ఈ సాంగ్ను అమెరికన్ సింగర్ అయిన చార్లీ పుత్ అండ్ మన బీటీఎస్ మగ్నే అయిన బన్నీ జంకోక్ కలిసి పాడారు. వీరిద్దరి వోకల్స్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్, గ్రేట్ విజువల్స్తో రిలీజ్ అయిన ఈ సాంగ్ చాలా క్యాచీ అండ్ అడిక్టివ్గా ఉంది. ఈ సాంగ్ను ఒక్కసారి విన్నవారు డేలో మల్టిపుల్ టైమ్స్ వింటూనే ఉంటారు. బీటీఎస్ అండ్ చార్లీ పుత్ కొలాబరేషన్ గురించి మన ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ ఎన్నో ఇయర్స్ నుండి వైరల్ అవుతూ వస్తుంది. ఫైనల్లీ జంకోక్ అండ్ చార్లీ పుత్ కొలాబ్ అయ్యి లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ను రిలీజ్ చేశారు. 2018 MBC మ్యూజిక్ అవార్డ్స్లో జేకే అండ్ చార్లీ పుత్ కలిసి వి డోంట్ టాక్ ఎనీమోర్ సాంగ్ను, బీటీఎస్లోని టోటల్ మెంబర్స్ అండ్ చార్లీ పుత్ కలిసి ఫేక్ లవ్ సాంగ్ను పాడారు. 2018 MBC మ్యూజిక్ అవార్డ్స్లో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది చార్లీ పుత్ అండ్ బీటీఎస్ మెంబర్స్ కలిసి పాడడం. ఆ తర్వాత బీటీఎస్ అండ్ చార్లీ పుత్ కొలాబరేషన్ అనే న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. అయితే చార్లీ లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ను పాడడానికి జంకోక్ ఒక్కడినే ఎందుకు చూస్ చేసుకున్నాడు? మిగతా బీటీఎస్ మెంబర్స్ కూడా ఉన్నారు కదా, వారిని ఎందుకు చూస్ చేసుకోలేదు? Z100 న్యూయార్క్ వారితో జరిగిన రీసెంట్ ఇంటర్వ్యూలో చార్లీ పుత్ని క్వశ్చన్ అడగగా దానికి చార్లీ ఈ విధంగా సమాధానం చెప్పాడు. లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ గురించి ఆలోచించేటప్పుడు నా మైండ్లో స్ట్రైక్ అయిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ జంకోక్. అందులోనూ మేమిద్దరం కలిసి ఆల్రెడీ ముందే కొన్ని సాంగ్స్ను పెర్ఫామ్ చేశాం. నాకు ఇప్పటి వరకు బీటీఎస్ వారు హైటెస్ట్లోకి వెళ్తున్నారని తెలియదు. ఎలాగో జంకోక్ తన సోలో సాంగ్స్పై ఫోకస్ చేయబోతున్నాడు కాబట్టి ఈ కొలాబరేషన్ తనకు కూడా యూజ్ అవుతుంది. మేమిద్దరం ఒకరికొకరు నచ్చిన సాంగ్స్ను షేర్ చేసుకుంటూ ఉంటాం. చాలా ఇంటర్వ్యూస్లో జంకోక్ నా గురించి మాట్లాడాడు. అలాగే నేను కూడా చాలా ఇంటర్వ్యూస్లో జంకోక్ గురించి చెప్పాను. నాకు న్యాచురల్ అండ్ రియల్ లైఫ్ కొలాబరేషన్స్ అంటే ఇష్టం. నేను నా సాంగ్ కోసం ఒకరిని ఎప్పుడు ఫోర్స్ చేయను. మేమిద్దరం ఈ సాంగ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం. ఫైనల్లీ ఈ సాంగ్ రిలీజ్ అయింది. సో ఇవి గైస్ చార్లీ పుత్ చెప్పిన మాటలు. చార్లీ చెప్పినట్టు జంకోక్ అండ్ చార్లీ ఆల్రెడీ కొన్ని మ్యూజిక్ షోస్లో పెర్ఫామ్ చేశారు. అందులోనూ మన జంకోక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ స్పాయిలర్స్ను చార్లీ పుత్ తన ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్ అకౌంట్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఇయర్ ఏప్రిల్ మంత్లో స్టార్ట్ అయిన లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ స్పాయిలర్స్ మొన్నటి వరకు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఫైనల్లీ జూన్ 24వ తేదీన లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ రిలీజ్ అయింది. మీలో కూడా చాలామంది ఈ సాంగ్ను వినే ఉంటారు. బోత్ చార్లీ అండ్ జంకోక్ ఇద్దరు కూడా గ్రేట్ సింగర్స్. సో వీరి ఫుల్ ఎఫర్ట్స్తో లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ వండర్ఫుల్ సాంగ్గా మారింది. జంకోక్ చాప్టర్ 2కు మంచి బిగినింగ్ లభించింది. లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ను వీలైనంత ఎక్కువగా స్ట్రీమ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మన తోటి ఆర్మీస్కు షేర్ చేయండి. ఎవరికైనా సరే ఈ సాంగ్ బాగా నచ్చుతుంది. చార్ట్స్లో ఈ సాంగ్ను వీలైనంత హై పొజిషన్కు తీసుకువెళ్తాం. లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్లో జంకోక్ అవుట్ఫిట్స్ గురించి, కాన్సెప్ట్ అండ్ లిరిక్స్ ఎక్స్ప్లెనేషన్ గురించి వీలైతే ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ట్విట్టర్లో కంగ్రాచులేషన్స్ జిమిన్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంది.
ఇప్పటికే దీనికి 50K+ ట్వీట్స్ లభించాయి. ఇంతకీ ఈ ట్యాగ్ అంతలా ఎందుకు ట్రెండ్ అవుతుంది? మన బేబీ మోచి జిమిన్ కొత్తగా ఏదైనా రికార్డును సాధించాడా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఎస్. ఇంతకుముందు ఏ సాంగ్తో సాధించని రికార్డును మన బేబీ మోచి జిమిన్ రీసెంట్గా ఒక సాంగ్తో సాధించాడు. అవర్ బ్లూస్ అనే కొరియన్ డ్రామాకు మన జిమిన్ హాసంగ్బోన్తో కలిసి విత్ యూ అనే OSTను రిలీజ్ చేశాడు. రీసెంట్గానే ఈ సాంగ్ స్పాటిఫైలో 80 మిలియన్ స్ట్రీమ్స్ను దక్కించుకుంది. OST రిలీజ్ అయిన 60 days 10 hours-లోని 80 మిలియన్ స్ట్రీమ్స్ను దక్కించుకుందంటే నిజంగా చాలా గ్రేట్. ఈ రికార్డును పొందిన ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ K-డ్రామా OST ఇదే. తన ఫస్ట్ OSTతోనే జిమిన్ ఇటువంటి గొప్ప రికార్డును సాధించాడు. సో తనకి ఇది ఇంకా ఫ్యూచర్లో మంచి సాంగ్స్ను రిలీజ్ చేసే మోటివేషన్ ఇస్తుంది. కంగ్రాచులేషన్స్ జిమిన్ అనే ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవడానికి ఇదొక్కటే రీజన్ కాదు. జిమిన్ సాంగ్ అయిన ప్రామిస్ సౌండ్ క్లౌడ్లో 319 మిలియన్ స్ట్రీమ్స్ను దక్కించుకుంది. ప్రజెంట్ సౌండ్ క్లౌడ్లో మోస్ట్ స్ట్రీమ్డ్ సాంగ్ వచ్చి ప్రామిస్. ఆ తర్వాత రిమైనింగ్ పాపులర్ ఆర్టిస్ట్ సాంగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ జంకుక్, లావ్ అండ్ జిమిన్ కలిసి పాడిన సాంగ్ హూ హ్యాస్ నౌ రీసెంట్గానే స్పాటిఫైలో 200 మిలియన్ స్ట్రీమ్స్ను దక్కించుకుంది. సో ఇలా వరుసగా ఎన్నో రికార్డ్స్ను సాధించడం వలన కంగ్రాచులేషన్స్ జిమిన్ అనే ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా మన BTS వారి సాంగ్స్ను వీలైనంత ఎక్కువగా స్ట్రీమ్ చేయండి. BTS వారి పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ను ఫాలో అయ్యే వారికి ప్రజెంట్ BTS వారి యాక్టివిటీస్, వారి ఆల్బమ్స్ అండ్ వారు ఏ ప్లేస్లో ఉన్నారో తెలుస్తుంది. అటు జంకుక్ లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్ ప్రమోషన్స్లో ఉండగా జేహోప్ తన సోలో ఆల్బమ్ అయిన జాక్ ఇన్ ద బాక్స్ ప్రమోషన్స్, ప్యారిస్ ఈవెంట్ అప్డేట్స్ అండ్ మన RM తన ట్రావెలింగ్ పిక్చర్స్ను పోస్ట్ చేస్తూ ఉన్నారు. మన RM ముందు నుంచే తన ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్ ప్లేసెస్ ఫొటోస్ను పోస్ట్ చేస్తున్నాడు. సాటర్డే రోజున స్విట్జర్లాండ్ సిటీ అయిన బాజెల్లో తీసుకున్న ఫోటోలు అండ్ సండే రోజున ప్యారిస్లో తీసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. రీసెంట్గా పోస్ట్ చేసిన ఈ ఫొటోస్లో RM ప్యారిస్ స్ట్రీట్స్, బిల్డింగ్స్ అండ్ ఒక వీడియో క్లిప్ను ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. ఈ మంత్ స్టార్టింగ్లో స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్ మొత్తం తిరిగి రీసెంట్గానే సౌత్ కొరియాకు రిటర్న్ అయ్యాడు. అయితే కొంతమంది ఆర్మీస్ RM ప్యారిస్కు వెళ్ళడం చూసి తను వీను కలవడానికి ప్యారిస్కు వెళ్ళాడని చెప్తున్నారు. అందులోనూ మన రీసెంట్గా ప్యారిస్ ఈవెంట్కు అటెండ్ అయ్యాడు. సో చాలామంది ఆర్మీస్ వీళ్ళిద్దరు అక్కడ కలిశారని చెప్తున్నారు. బట్ రియాలిటీ ఏంటో మనకు కూడా తెలియదు. వీరిద్దరూ ప్యారిస్లో కలుసుకున్నట్టు ఎటువంటి న్యూస్ కూడా రాలేదు అండ్ ఎటువంటి పిక్చర్స్ కూడా లేవు. RM ఏదో ట్రిప్ కోసం అని స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్కు వెళ్ళాడు. తన ట్రిప్ను బాగా ఎంజాయ్ చేశాడు కూడా. అక్కడ ఉండే బ్యూటిఫుల్ లొకేషన్స్ను ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. ప్యారిస్ ఈవెంట్ గురించి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. BTSలో మన మజిల్ బన్నీ జంకుక్ 17 గ్రూప్ వారి కాన్సర్ట్కు వెళ్ళాడు. 17 గ్రూప్ వారు బీ ద సన్ వరల్డ్ టూర్ను అనౌన్స్ చేశారన్న విషయం మనకు తెలిసింది. ఈ కాన్సర్ట్లో భాగంగా సియోల్లో 2 shows, ఆ తర్వాత వ్యాంకూవర్, సియాటల్, ఓక్లాండ్, LA, హ్యూస్టన్ ఇంకా USలోని కొన్ని సిటీస్, సౌత్ ఈస్ట్ ఏషియాలోని జకార్తా, బ్యాంకాక్, మనీలా, సింగపూర్, జపాన్లోని సిటీస్ అయిన ఒసాకా, టోక్యో, ఐచీలో పెర్ఫామ్ చేయబోతున్నారు. టోటల్గా వరల్డ్లోని 20 డిఫరెంట్ సిటీస్లో 27 shows పెర్ఫామ్ చేయబోతున్నారు. రీసెంట్గా గోచియాక్ స్కైడమ్ సియోల్లో జరిగిన కాన్సర్ట్కు మన బన్నీ జంకుక్ వెళ్ళాడు. ఈ కాన్సర్ట్కు ఫ్యాన్స్తో పాటు కొంతమంది K-pop ఐడల్స్ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళలో మన JK అండ్ ఆస్ట్రో గ్రూప్ మెంబర్ అయిన చావున్వో కూడా ఉన్నారు. 17 గ్రూప్లోని మెంబర్ అయిన మింగ్యూ అండ్ మన జంకుక్ మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వీరిద్దరి బర్త్ ఇయర్ కూడా ఒకటే ఏజ్ గ్రూప్ వారు కాబట్టి ఒకరినొకరు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. మన BTS వారిలాగే 17 గ్రూప్ వారు కూడా 2013లో డెబ్యూ చేశారు. తన ఫ్రెండ్ అయిన మింగ్యూను సపోర్ట్ చేయడానికి అండ్ కాన్సర్ట్ని ఎంజాయ్ చేయడానికి జంకుక్ 17 గ్రూప్ వారి కాన్సర్ట్కు వెళ్ళాడు. బోత్ BTS అండ్ 17 K-popలో ద బెస్ట్ అండ్ పాపులర్ బాయ్ బ్యాండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.